హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సెవి హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. నేను ప్రకృతి ప్రియ. నేను ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తాను. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, పువ్వులు, పళ్ళు. అసలు ఈ భూమాత అనేకమైనటువంటి సంపదలను మనకిస్తుంది. స్వయంభూగా ఈ భూమాత మనకు కనపడతారు. పువ్వులు, పళ్ళు, కాయలు, అసలు సమస్త వస్తుజాలాన్ని ఇచ్చేటటువంటి ఈ భూమాత మనకు లక్ష్మీ స్వరూపం. మనకి సోదర భావం, సోదరులు. మనకి చెట్లు, వృక్షాలు కూడా మనకి సోదరులతో సమానం. ఎందుకంటే మనం ఇదే భూమి మీద ఉంటున్నాం. ఆ చెట్లు, ఆ జంతువులు, ఆ కొండలు, ఆ ఇళ్ళు అన్నీ కూడా ఇదే భూమి మీద ఉంటున్నాం. భూమి కానిది, భూమి మీద లేనిది ఏదీ లేదు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా మనం భూదేవి మాత యొక్క సంతానమే మనం అందరం. నాకు ఈ భూమాతను చూస్తున్నప్పుడు, ఈ భూమాత మనకి ఇచ్చేటటువంటి సంపదలు చూస్తున్నప్పుడు నాకు ఎంతగానో ఆనందం వేస్తుంది. అందరూ దేవుడు ఉన్నాడా అంటారు. దేవుడు భూమి రూపంలో ఉన్నాడు. అమ్మ భూమి రూపంలో ఉంది. అమ్మ గోమాత రూపంలో ఉంది. అమ్మ ప్రకృతి రూపంలో ఉంది. అసలు ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. గాలి ఇలా వీస్తూ ఉంటుంది. పచ్చని చెట్లు, పొలాలు, వృక్షాలు. అసలు ఈ సృష్టి, మానవ జీవితం చాలా చిన్నది. సంతోషం ఉండదు. ఇంకా కొందరు ఇంకా బతకాలని ఉంటుంది. కొందరు మందికి బతుకు మీద ఆశ ఉండదు. కొమ్మునే ఈ జీవితం సాధించాలని చెప్పని అనుకుంటారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జీవితం ఆనందం లేదా కష్టం మన చేతిలోనే ఉంటుంది. ఉన్న స్థితిని ఉన్నతంగా ఊహించుకుంటే మన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అంతకన్నా ఐశ్వర్యం ఏది ఉండదు. ఎంత ధనం ఉన్నవాడికి కూడా తృప్తి లేనప్పుడు సంతోషం ఉండదు. మనం ఉన్న చోటే ఈశ్వరుని నిత్యము దర్శించాలి. ఒక యాత్రకి వెళ్ళనవసరం లేదు. ధనం ఖర్చు ఉండదు. మనం ప్రకృతిలో పరమేశ్వరిని దర్శించాలి. భూమాతలో సమస్త దేవతలను, సమస్త ఐశ్వర్యాన్ని మనం స్వీకరిస్తున్నాం. అలాగే ఇహపరాలు పొందడానికి ఆశ ప్రస్తుతం చేశారు. బాయ్.